బ్రేకింగ్ న్యూస్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ అధికారులకు స్థానికులకు మధ్య యుద్ధం నడుస్తోంది. గ్రామంలో వరుసగా బావులు తవ్వుతున్న కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవడమే కాకుండా ప్రాణ భయం వెంటాడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బ్లోఅవుట్ సంభవించినప్పుడు కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయామని, ఆ భయంకరమైన రోజులను తలుచుకుంటేనే వణుకు పుడుతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్న ఓఎన్జీసీ కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదని వారు మండిపడుతున్నారు. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగితే కేవలం 3,000 రూపాయల నష్టపరిహారం ఇచ్చి నోరు నొక్కేయాలని చూడడం ఏంటని అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ బ్లోఅవుట్ ప్రభావిత ప్రాంతానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు చుట్టుముట్టారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. తమకు సరైన నష్టపరిహారం చెల్లించాలని, గ్రామాభివృద్ధికి ఓఎన్జీసీ నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అరే మళ్ళీ చేస్తా ఉండు, గొడవ జరుగుతుంది ఇక్కడ, మళ్ళీ చేస్తా ఉండు. ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ అధికారులకు స్థానికులకు మధ్య యుద్ధం నడుస్తోంది. గ్రామంలో వరుసగా బావులు తవ్వుతున్న కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవడమే కాకుండా ప్రాణాపాయంగా మారుతున్నాయంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో నిన్న జరిగినటువంటి ప్రమాదం దృష్ట్యా వాళ్లకు సరైనటువంటి నష్టపరిహారం అందించాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ అధికారుల్ని చుట్టుముట్టారు ఇరుసుమండ గ్రామ ప్రజలు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం ఇస్తారు. రాజేష్, అధికారులకి స్థానికులకు మధ్య వాగ్వాదం అలాగే కొనసాగుతోందా? అధికారులు ఏం చెప్తున్నారు? స్థానికులు ఎటువంటి డిమాండ్స్ వాళ్ళ ముందు ఉంచుతున్నారు? ఇంకా ఎసండి మొన్న సోమవారం జరిగినటువంటి ఇరుసుమండ ఘటన నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా ఇక్కడికి సైట్ వద్దకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. కేవలం 3,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారంటూ వాళ్ళంతా మండిపడుతున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఒకసారి మనం చూడవచ్చు ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉందో. మొత్తం కూడా మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇక్కడికి తరలివచ్చి వాళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ఓఎన్జీసీ ఇక్కడ రిగ్గులు ఏర్పాటు చేసినప్పుడే ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తి మీద 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తారు. కానీ ఆ నిధులను ఇవ్వకోకుండా సహజ వనరులు దోచుకు వెళ్తున్నట్టు వాళ్ళంతా మండిపడుతున్నారు. ఒకవైపున ఇక్కడ బ్లోఅవుట్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఓఎన్జీకి సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ ఇక్కడికి రావడంతో వాళ్ళ ముందు నిరసన తెలియజేయడానికి గ్రామస్తులంతా తరలి వచ్చారు. ఒకసారి వాళ్ళ డిమాండ్ ఏంటో మాట్లాడదాం. సార్, ఎందుకు మీరు ఈరోజు గ్రామస్తులంతా వచ్చి నిరసన తెలియజేస్తున్నారు? సార్, మాది ఈ గ్రామంలో ఓఎన్జీసీ 1993లో ఓపెన్ చేశారండి. ఇది 1993లో ఓపెన్ చేశారు. మాకు ఓఎన్జీసీ మీద ఏ ద్వేషం లేదు. ఇంకోటి ఏంటంటే మా డిమాండ్ అంటే 3,000 50 కేజీలు బియ్యం కోసం కాదండి. మా డిమాండ్ 50 కేజీల బియ్యం 3,000 కోసం కాదు. ఇది పగలు జరిగింది. అదే కనుక రాత్రి జరుగుంటే మాట్లాడతాక నేనున్నాను, ఇంతమంది జనం కూడా ఉండరు ఊళ్ళో. అందరూ శ్మశానం అయి ఉంటుంది ఏమండి, అందరూ శ్మశానంగా ఉంటుంది. మా డిమాండ్ ఏంటంటే ఓఎన్జీసీ అధికారులు ముందుకు రావాలి ఏమండి. అలాగే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణమే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రావాలి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రావాలి. అదే మా డిమాండ్. ఇంకోటి రెండోది, ఆల్రెడీ ఎమ్మెల్యే, ఎంపీ మీతో మాట్లాడారు, ఓఎన్జీసీ వాళ్ళతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. ఏంటి మీకు నమ్మకం లేదా? లేదండి, కాలకు కాదండి. ఈ ఇష్యూ జరిగిన కాడి నుంచి ఎమ్మెల్యే గారేంటి, ఎంపీ గారేంటి దగ్గరుండి అన్నీ కూడా చేశారు. వాళ్ళ దగ్గరుండి చేయకపోతే ఇంత త్వరగా కూడా ఇది రికవర్ అయ్యే పరిస్థితి అయితే కాదు. కాకపోతే 3,000 రూపాయలు 50 కేజీల బియ్యం అనేటప్పటికి 3,000 రూపాయలు 50 కేజీల బియ్యం అనేటప్పటికి ప్రజలు ఎవ్వరూ కూడా హర్షించట్లేదు. ఇంత నష్టం జరిగింది. ఇది ఏ తెల్లరకట్లో జరిగి ఉండి ప్రాణ నష్టం జరిగితే ఈ 3,000 రూపాయలు ఎవరికి ఇస్తారో? 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు ప్రాణాలు పోయినప్పుడు డిమాండ్ ఇస్తారా? అప్పుడు మేము ఏం చేసుకుంటాం, ఎవరికి ఇస్తాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రజలు మేము ఎంత చెప్పినా కూడా గ్రామ ప్రజలందరినీ కూడా మేము నిలబెట్టి ఇలా జరుగుతుంది, ఇది ఇలాగ ఇస్తారన్నారు. ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు, ఏదో కొన్ని డిమాండ్లు ఉన్నాయి, అన్నీ కూడా మనం పరిష్కరించుకుని మనం చేద్దామని చెప్పేసి అంటే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇన్ని పరిస్థితులు అయితే లేరు. మాకు తక్షణం మేము
గుండ్లు చేతిలో పట్టుకుని మేము పరుగులు పెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి అది ఏర్పడింది. మాకు ఎవరికి కూడా దిక్కు దివన లేదు. మాకు తక్షణమే తగిన దీనికి సంబంధించిన పరిష్కారం చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేసి మా మాటలు కూడా ఏవి కూడా వినకుండా వాళ్ళ గ్రామాన్ని దత్తత చేసి తీసుకోవాలి, అలాగే రేషన్ కార్డుకు వచ్చి ఇంత కాడికి అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్లు అవి చేస్తున్నారు. ఆ డిమాండ్ నెరవేర్చే వరకు కూడా మేము అందరం కూడా గ్రామస్తులతో కలిసి పోరాటం చేయాలి. ఇది పోరాటం చేస్తామని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఇక్కడ ఎరుసమండకు సంబంధించిన గ్రామస్తులంతా కూడా చెబుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఎరుసుమండ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో నిన్న జరిగిన ప్రమాదం అదృష్టవశాత్తు ఎవరు ప్రాణాలు కోల్పోయింది, అదే రాత్రిపూట జరిగితే తాము ఎవరు ప్రాణాలతో బతికి ఉండేవాళ్ళము కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మెరుగైన నష్టపరిహారం అందించాలనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్.